సడన్ లో వచ్చిర్రు. ఉదయం 9 గంటలకు వచ్చిర్రు. తీసారా తీయరా అని చెప్పి దెబ్బ దెబ్బ బుల్లెట్ తో కొట్టేసిరు. మేమన్నా సామాన్లు ఉన్నాయి, ఇప్పుడే మార్కెట్ పోయి వచ్చినాం, పువ్వులు ఉన్నాయి, చెరుకు బండి ఉంది, మంచి మంచి సామాన్ ఉంది, తీసేసాం గంట టైం అంటే కూడా జరుగురా చెప్పి అని వీళ్ళు 20 మంది వాళ్ళు 20 మంది నూకేస్తున్నారు, నొట్టేస్తారు. ఏమన్నా అంటే ఇట్లా గిచ్చేస్తారు వెంకలకెళ్ళి గిస్తురు, ఇట్లా ఇట్లా పట్టేసుకుంటారు, ఇట్లా పట్టేసుకుంటారు మొత్తం, ఇట్లా పట్టేసుకుంటారు, గుంజేస్తారు మొత్తం. ఇంకా ఈ చేయికి రత్తాలు, ఇక కాలికి, ఈడ మొత్తం అదే అర్థమైతే లేదు. వాళ్ళు ఎందుకు చేస్తారు? మా చెల్లె గాజులు వాళ్ళు ఇప్పినాయి, అక్కయ్య గాజులు వాళ్ళు ఇప్పినాయి, ఆమె చిన్న పిల్ల టీసాలు పెట్టుకుంటది ఇక. మా డాడీని కూడా ముసలోడానికి కూడా చూస్తలేదు, జర్రాపై నువ్వు జరుగు అని చెప్పి నూరుకు పడేస్తారు. ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. నాకు 35 ఏళ్ళు, ఇంతవరకు చూసిన ఎవ్వరు ఇట్లా చేయలే, ఎవరు టైం ఇచ్చి తీపిస్తుండే. కానీ ఇది ఫస్ట్ టైం జీవితంలో చూసుడు. అంటే ఇప్పుడు చేయలే, ఇలాంటి గవర్నమెంట్ చూడలే, ఇలాంటి మనుషులను చూడలే. ఒక్కొక్కరు వాళ్ళు ఇట్లా ఉన్నారు, ఊరు ఒప్పందులు బలిసినట్టు బలిసిరు, గరీబుల మీద జాలి కూడా లేదు. అదో అద్దాలు ఫోటోలు అన్ని వాళ్ళు అద్దాలు పేదల మీద పడితే ఏమొస్తుంది అంటే మీకు చెప్పినా మేము ముందే, అంటే నేను ఎవరు చెప్పారు సార్ చూపియండి అంటే కూడా ఇంటలేరు, చెప్పలేదు కానీ చెప్పినా పర్మిషన్ ఉంటుంది. మా దగ్గర జిఎంసీ కార్డు ఉంది, టాక్సీ పేపర్ కట్టేది ఉంది, బిల్ కట్టేది ఉంది, కరెంట్ మీటర్ ఉంది. మళ్ళీ ఊడ్చోటోళ్ళకి ఇస్తాము నెలకి 400 ఒక్కొక్క దుకాణానికి. అంత చేస్తే కూడా ఇవ్వట్లేదు. అక్కడనేమో నా పేరు మీద కూడా నేను మీటర్ ఇయ్యను అంటే మేము బతిలాడుకొని వాళ్ళకి కరెంట్ మీటర్లు పెట్టిర్రు, అన్ని పెట్టిర్రు, మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా గుంజేయడం. ఏడ బతకాలి మరి నువ్వు ఇప్పుడు? అదే చెప్తలేదు, అదే దేవుడు చూపించాలి, మీలాంటి వాళ్ళు దారి చూపించాలంటే. మాలాంటి వాళ్ళు ఏం చేస్తామే, ఒక వార్త అంటే రాస్తాం గానీ ఇట్లా కూలగొట్టి సామాన్ అయితే ఎవరు కొనియరు కదా. మార్పు అన్నారు, రేవంత్ రెడ్డి అన్నారు, ఇట్లాంటివి చూసిరా ఎప్పుడన్నా మీ జీవితంలో? మేము జీవితంలో ఇంతవరకు ఎప్పుడు చూడలే అన్న, ఇది ఫస్ట్ టైం నేను చూసింది. ఇంత దౌర్జన్యం జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే చూసిరా? ఏడ చూడాలి, తెలంగాణ రాముంది కదా, ఎక్కడ చూడాలి. అప్పుడైనా కొంచెం ప్రశాంతంగా ఉండే, అప్పుడైనా మంచిగా ఉండే, అందరు కలిసి ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు ఇది విడిపోయింది, ఇంకా ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది, అన్ని రేట్లు పెరిగినాయి. గరీబోళ్ళు బతకాలంటే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు గరీబోడు ఏదైనా బతకొచ్చు, అందరం కలిసి ఉండాలని ఉండే. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఉన్నోడే బతకాలి, లేనోడు బతుకోవద్దు. ఉన్నోడేమో నవ్వుతారు, బిల్డింగ్ల మీద చూసుకుంటా ముసు నవ్వులు నవ్వుతారు. మళ్ళీ ఇప్పుడు కార్పెంటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయి కూడా ఎవరు ఒక్కరు కార్ ఆపి బండి మీద పోయి కూడా ఆపి వచ్చి ఏమైందమ్మా అని అడుగుతలేరు ఎవరు. సడన్ లో వచ్చిర్రు, ఉదయం 9 గంటలకు వచ్చిర్రు. తీసారా తీయరా అని చెప్పి దెబ్బ దెబ్బ బుల్లెట్ తో కొట్టేసిరు. మేమన్నా సామాన్లు ఉన్నాయి, ఇప్పుడే మార్కెట్ పోయి వచ్చినాం, పువ్వులు ఉన్నాయి, చెరుకు బండి ఉంది, మంచి మంచి సామాన్ ఉంది, తీసేసాం గంట టైం అంటే కూడా జరుగురా చెప్పి అని వీళ్ళు 20 మంది వాళ్ళు 20 మంది నూకేస్తున్నారు, నొట్టేస్తారు. ఏమన్నా అంటే ఇట్లా గిచ్చేస్తారు వెంకలకెళ్ళి గిస్తురు, ఇట్లా ఇట్లా పట్టేసుకుంటారు మొత్తం, ఇట్లా పట్టేసుకుంటారు, గుంజేస్తారు మొత్తం. ఇంకా ఈ చేయికి రత్తాలు, ఇక కాలికి, ఈడ మొత్తం అదే అర్థమైతే లేదు. వాళ్ళు ఎందుకు చేస్తారు? మా చెల్లె గాజులు వాళ్ళు ఇప్పినాయి, అక్కయ్య గాజులు వాళ్ళు ఇప్పినాయి, ఆమె చిన్న పిల్ల టీసాలు పెట్టుకుంటది ఇక. మా డాడీని కూడా ముసలోడానికి కూడా చూస్తలేదు, జర్రాపై నువ్వు జరుగు అని చెప్పి నూరుకు పడేస్తారు. ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. నాకు 35 ఏళ్ళు, ఇంతవరకు చూసిన ఎవ్వరు ఇట్లా చేయలే, ఎవరు టైం ఇచ్చి తీపిస్తుండే. కానీ ఇది ఫస్ట్ టైం జీవితంలో చూసుడు. అంటే ఇప్పుడు చేయలే, ఇలాంటి గవర్నమెంట్ చూడలే, ఇలాంటి మనుషులను చూడలే. ఒక్కొక్కరు వాళ్ళు ఇట్లా ఉన్నారు, ఊరు ఒప్పందులు బలిసినట్టు బలిసిరు, గరీబుల మీద జాలి కూడా లేదు. అదో అద్దాలు ఫోటోలు అన్ని వాళ్ళు అద్దాలు పేదల మీద పడితే ఏమొస్తుంది? అంటే మీకు చెప్పినా మేము ముందే, అంటే నేను ఎవరు చెప్పారు సార్ చూపియండి అంటే కూడా ఇంటలేరు, చెప్పలేదు కానీ చెప్పినా పర్మిషన్ ఉంటుంది. మా దగ్గర జిఎంసీ కార్డు ఉంది, టాక్సీ పేపర్ కట్టేది ఉంది, బిల్ కట్టేది ఉంది, కరెంట్ మీటర్ ఉంది. మళ్ళీ ఊడ్చోటోళ్ళకి ఇస్తాము నెలకి 400 ఒక్కొక్క దుకాణానికి.